హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు 6 o'clockకి లైవ్లోకి వస్తానని చెప్పాను రిగార్డింగ్ దిస్ మూర్తి గారి గురించి. మూర్తి గారి వీడియోలు చూశాను. మూర్తి గారు పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ పార్టీని ఏదో అమ్ముతున్నట్టు తాకట్టు పెట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఆ వీడియోలు చూసి చాలా బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. సరే, అయిపోయింది. తర్వాత నిన్న మరొక వీడియో పెట్టారు ఆయన. నేను ఎవరికి అమ్ముడుపోలేదు, నేను అమ్ముడుపోయే జర్నలిజం చేయట్లేదు, సో నేను చాలా జెన్యూన్. నేనే వెళ్ళాను అక్కడ హోటల్ కాకతీయ, గ్రాండ్ కాకతీయకి నేను వెళ్ళాను, నేను చూశాను. అక్కడ వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, ఓన్లీ వారి కులాన్ని మాత్రమే పిలిచారు. ఇది ఇలాంటి రాజకీయాలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో దాని మీద నేను మాట్లాడాలనుకున్నాను, వివరణ ఇవ్వాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మూర్తి మీద ట్రోలింగ్ కూడా జరుగుతుంది. మూర్తి అమ్ముడుపోయాడా లేదా అనే దానికి ఖచ్చితంగా నేను చెప్తాను. అతని క్యారెక్టర్ ఏంటి, అతని ఏంటి, అమ్ముడుపోయాడా లేదో చెప్తాను. సో రాంబాబు వాచింగ్. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది, నేను చాలా సిన్సియరు, నేను అలా అమ్ముడుపోయే వ్యక్తిని కాదు అని మూర్తి గారు చెప్తున్నారు. అది నేను నమ్ముతున్నాను. 100% అతను అమ్ముడుపోయే వ్యక్తి కాదు, డబ్బులకి అమ్ముడుపోయే వ్యక్తి కాదు. అలాగని పవన్ కళ్యాణ్ గారు అమ్ముడుపోతారని మీరు ఎలా అనుకుంటున్నారు? అది కూడా నేను నమ్మాను. పవన్ కళ్యాణ్ గారు అమ్ముడుపోవాలి అనుకుంటే ఇంత కష్టపడి జనంలో అలా పిచ్చోళ్ళ లెక్క తిరగాల్సిన అవసరం లేదండి. ఆయన సేమ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు నాకు పదవి కావాలి అని ఒక్క మాట కాకితో కౌరు పెట్టిన, కామినేనితో కౌరు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పదవి ఈయనకి ఇచ్చి ఉండేవారు. ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఆయన ఏసీ రూమ్లోంచి బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు. అది గమనించాలి మూర్తి గారు. ప్రపంచంలో మీరు ఒక్కరే జెన్యూన్ అని అనుకుంటే పొరపాటు. నేను ఒప్పుకుంటున్నాను, మీరు అమ్ముడుపోలేదు అనేది నాకు నమ్మకం ఉంది, మీరు అమ్ముడుపోలేదు. కానీ చాలా జెన్యూన్ జర్నలిజం మీరు చాలా మెసేజ్ పెట్టాడు, ఈ అమ్మాయి అతనికి మెసేజ్ పెట్టింది, ఇట్లాంటి టాపిక్ మీ జర్నలిజం దేని మీద చేయాలండి జర్నలిజం? అదే ఐవీఆర్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి. ఆయన ఉన్నంతకాలం అది ఎలా ఉండేదో తెలుసు. మనకి ఎందరో గొప్ప జర్నలిస్టులు మనకు ఉండేవారు. మరి మీకు కనీసం పేర్లన్నా తెలుసో లేదో, లేకపోతే వాళ్ళ చేసింది ఏందో. మీరు పింగళి దశరథ రామయ్య గారి పేరు విన్నారో లేదో మూర్తి గారు. అండ్ అలాగే షోయబ్ ఖాన్, ఇట్లాంటి వాళ్ళు అందరి గురించి మీరు తెలుసుకోవాలి. సో వారు ఎవరికి ఎక్కడి నుంచి మెసేజ్ వెళ్ళింది, లేకపోతే ఏం జరిగింది, ఇట్లాంటి చిన్న చిన్న వాటి మీద ఎప్పుడు ఎవరు చేయలేదండి. అది జర్నలిజం కాదండి. అది మీరు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మీటింగ్కి వెళ్తే అక్కడ వారు ఏదో కొట్టి చంపేస్తారు అని మీరు మాట్లాడారు. ఎవరైనా కొట్టిన చరిత్ర ఉందండి? ఎందుకు కొట్టేస్తారు? మీరు ఏది పడితే అదే అలా మాట్లాడేయడం తప్పు. ద సెకండ్ థింగ్, మీరు సెటిల్ చేశానన్న మహేష్ కత్తి ఇష్యూ కూడా నేను చెప్తాను. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా సెటిల్ అయింది అనేది మీ నోటితో మీరు చెప్పిన విషయం చెప్తాను నేను. ఎందుకంటే అది అందరికీ తెలియాలి. ఇప్పుడు నేను ఇన్ని రోజులు అది మాట్లాడలేదు, అది సందర్భం కాదు, అది అవసరం లేదులే అని వదిలేశాను. బట్ మీకు తెలియాల్సిన, మీకు కాదు జనానికి తెలియాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. శ్రీరెడ్డి విషయం మీరు ఏం చేశారు, మహేష్ కత్తి విషయం మీరు ఎలా సెటిల్ చేశారు, మీరు చేసిన సాహసాలు ఏంటో ఒకసారి చెప్పదలుచుకున్నానండి. సాహసం అంటే జర్నలిజం అంటే అది కాదండి. కొంచెం దేశానికి ఉపయోగపడేది, ప్రజలకు ఉపయోగపడేది దాని మీద పెట్టండి. మీరు తెలివైన వారు, నో డౌట్. మీరు కండలు తిరిగిన, మంచి పుష్టిగా ఉన్న, తెలివైన, తెగించిన ఒక జర్నలిస్ట్. మాట్లాడితే నా ప్రాణానికి నేను లెక్క చేయలేదు, నా ప్రాణాలకు లెక్క చేయలేదు అంటూ ఉంటారు. గుడ్,
ప్రాణాలకు లెక్క చేయకుండా మీరు ఏం ఉద్ధరిస్తున్నారు దేశాన్ని? ఏం ఉద్ధరించడానికి మీరు జర్నలిజం చేస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి? మీరు చేసేది జర్నలిజం అంటారా? అది కరెక్ట్ కాదండి. చాలా ఉన్నాయి చెప్పాలంటే. దయచేసి మూర్తి గారు, నేను ఇప్పటికీ చెప్తున్నా, మీరు అమ్ముడుపోయే తత్వం కాదు, మీరు డబ్బు మనిషి కాదు. ఐ యాక్సెప్ట్ ఇట్ 100% ఓకే. కానీ అట్ ద సేమ్ టైం తెలివైన జర్నలిజం చేస్తున్నారా? లేదు. చాలా అమాయకంగా ఏదో ఫోన్ పట్టుకోనో, లేకపోతే ఇదిగో నాకు వీడియోలు వచ్చినాయి, నాకు మెసేజ్లు వచ్చినాయి, మీ గురించి నాకు తెలుసు, వీళ్ళ గురించి నాకు తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు అనే జర్నలిజం మాత్రమే మీరు చేస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే ఏదైనా ఒక స్కామ్ను పట్టుకోండి. అసలు జర్నలిజం అంటే ఏంటి? విలువలతో కూడిన జర్నలిజం గురించి మీకు తెలుసా? మీరు తెలుసుకోండి దయచేసి. అసలు ఫోర్త్ ఎస్టేట్ అని ఎందుకన్నారు? ప్రభుత్వాల్లో ఉన్న లోపాలు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న లోపాలు, ప్రజలకు జరిగే అన్యాయాలు అన్నిటిని నిగ్గదీసి అడగడానికే మీ జర్నలిజం ఉందండి. అంతేగాని మహేష్ కత్తికి ఏం మెసేజ్లు వచ్చినాయి, శ్రీరెడ్డికి ఏం మెసేజ్లు వచ్చినాయి, లేకపోతే ఎవరికి ఏం మెసేజ్లు వచ్చినాయి, అది మీరు చేస్తున్న జర్నలిజం ఇప్పటి వరకు. మహేష్ కత్తి విషయంలో మీరు సెటిల్ చేశారా? మీరు పిలిచి మాట్లాడారా? ఏం జరిగిందండి ఆ రోజు? మీరు ఏం చెప్పారండి నాకు? ఆ రోజు మార్నింగ్ 10:30కి మీ ఛానల్కి నేను వచ్చి కూర్చున్నా. 4 o'clock వరకు ఉంటానండి, మీకు టైం ఇచ్చానండి అని చెప్పాను. 4 గంటల వరకు నేను కూర్చున్నాను, మీరు మహేష్ కత్తిని తేలేకపోయారు. 4 గంటలకు నేను వేరే ఛానల్కి కమిట్ అయ్యాను, ప్రామిస్ చేశాను, నేను అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళాను. మహేష్ కత్తికి ఆ రోజు, వద్దు మహేష్, ఇది కరెక్ట్ కాదు, రేపటి నుంచి నువ్వు ఇలాగే చేస్తే, కంటిన్యూ చేస్తే ఇబ్బంది పడతావు అని నేను అక్కడ చెప్పడం, అతను వద్దు అనుకుని అక్కడ కమిట్ అవ్వలేక ఇక్కడికి రావడం, రాగానే మీరు రామ్కి గారు నాకు ఇప్పుడే వీడియోలు పంపించారు, ఆ వీడియోలు నేను ప్లే చేయడం బాగోదు, వద్దు, నువ్వు విత్డ్రా అయిపో అని చెప్పి మీరు ఆయన చెప్పడం, ఆయన అలాగే అని చెప్పేసి విత్డ్రా అవ్వడం జరిగిందని మీరు చెప్పారు. అదే సమయంలో నేను అడిగా, మరి అద్దేపల్లి శ్రీధర్ గారు ఏంటి, మన దిలీప్ శంకర ఏంటి, మరి ఎందుకున్నారు అని అడిగితే మీరేం చెప్పారు నాకు? అద్దేపల్లి శ్రీధరు ఒక పొలిటికల్ డిబేట్ ఉంది, దానికోసం ఆయన వచ్చారు. దిలీప్ శంకర TV9 ఆఫీస్ దగ్గర కూర్చుని ఉంటే మా వాళ్ళు మహేష్ కత్తిని తీసుకురావడానికి వెళ్ళారు. అక్కడ ఆయన రిసెప్షన్లో కూర్చుని ఉంటే మా వాళ్ళు ఫోన్ చేసి, మహేష్ కత్తి లేడు ఇక్కడ, కానీ దిలీప్ శంకర ఉన్నాడు, తీసుకురమ్మంటారని అడిగితే తీసుకురమ్మని చెప్పాను, పొలిటికల్ డిబేట్ కోసం అని చెప్పారు. ఆ దిలీప్ శంకర ఈజ్ ఎ జెన్యూన్ డెడికేటెడ్ క్యాండిడేట్ జనసేనకి, నో డౌట్. ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే అతను గట్స్ ఉన్న వ్యక్తి, గట్స్తో మాట్లాడతాడు, ఉన్నది మాట్లాడతాడు, వచ్చేసింది మాట్లాడతాడు, ఫిల్టర్ చేయడు, మాట్లాడతాడు. ఈజ్ నైస్. నేను ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు నేను మహేష్ కత్తికి నా వీడియోల వల్ల మీరు మార్చి అతన్ని ఇది చేశారు అని గట్ట, ఇంకా ఎప్పుడు నేను క్లెయిమ్ చేయలేదు. మీకు ఎట్లాంటి వీడియోలు నేను పంపలేదు. మీరు చెప్పారు ఆయనకి వీడియోలు పంపారు, కానీ నేను పంపలేదు. దాని మీద, ఆ టాపిక్ మీద నేను అసలు ఎట్లాంటి ఇష్యూ నేను చేయలేదు. ఎందుకని? విషయం సెటిల్ అయింది కదా అన్న ఒకే ఒక రీజన్తో, నాకు కావాల్సింది విషయం సెటిల్ అవ్వడం. సెటిల్ అయింది కదా అని ఒకే ఒక రీజన్తో నేను అక్కడితో ఆగిపోయాను. నెక్స్ట్ డే మీరు కనీసం నాకు ఫోన్ చేసి చెప్పారా? మీ వల్ల అంటే నేను వచ్చి అడిగితే మీరు చెప్పారు తప్ప, రామ్కి గారు ఇట్లా అయ్యింది అని ఒక్క విషయం చెప్పారా? నేను ఆ రోజు మార్నింగ్ 10 నుంచి 4 వరకు మీ స్టూడియోలో ఉన్నాను, మీకోసం వెయిట్ చేశాను. మీరు పిలుస్తున్నాను, ప్లీజ్ అండి కూర్చోండి అని రిక్వెస్ట్ చేస్తే నేను మీకు ఇచ్చిన గౌరవం అది. నెక్స్ట్ డే మీరు అడిగితే మీరు చెప్పిన విషయం ఇట్లా చెప్పారు. కానీ పిలిచి నెక్స్ట్ డే, సార్ ఇది సెటిల్ అయింది కదా, ఇక్కడ కూర్చొని మీరు ఆయనకు ఒక షాల్వా ఇది చేయండి అని పిలిస్తే, వద్దండి నేను అలా రాదలుచుకోలేదు, వద్దండి అని చెప్పాను. అంటే వారికి ఉన్న ఇది కూడా మీకు లేదు, అయిపోయింది, వదిలేసేయండి. అది ఇప్పటి వరకు నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే అందులో మీరు చేసింది ఏంటా అనేది, మీరు పవన్ కళ్యాణ్ కోసం మీరు చేసింది ఏంటా అనేది చెప్పడం గురించి మాత్రమే నేను చేస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గురించి అంత చేశాను ఇంత చేశాను అంటే, మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇష్టం అన్న ఉద్దేశం నాకు అనిపించింది కాబట్టే నేను మీకు అంత టైం ఇచ్చాను. నిజానికి
మీకు అంత లేదు, మీరు అలా కాదు. ప్రపంచంలో జర్నలిస్టులు ఇంకెవరూ లేరా? అది సీక్రెట్ మీటింగా అండి? సారీ, నగర నడిబొడ్డులో పెట్టిన మీటింగు సీక్రెట్ మీటింగ్ ఎలా అవుతుందో ఒకసారి చెప్పండి. అది సీక్రెట్ మీటింగ్ కాదు. మీరు ఓపెన్గా మాట్లాడాలనుకుంటే చాలా సమస్యలు ఉన్నాయండి. గవర్నమెంట్లో సమస్యలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఉన్నాయి. మీరు మాట్లాడారు, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు. ఐ అప్రిషియేట్, చాలా బాగా మాట్లాడారని మీరు అనుకుంటున్నారు. కానీ లేని అన్ని పట్టుకొచ్చారు, అనవసరమైన చెత్త పట్టుకొచ్చారు తప్ప ఉన్నది మాట్లాడి ఏం జరిగిందో ఏంటో మీరు చెప్పలేకపోయారు. నేను తెగించాను, నేను చావుకైనా సిద్ధం అని 10 సార్లు చెప్తారు మీరు. దేనికోసం చావుకైనా సిద్ధం? మిమ్మల్ని ఎవరు చంపుతారు? మీరు ఏం ఉద్ధరించారని చంపుతారు? దేశాన్ని మీరేం ఉద్ధరించట్లేదండి. అది నోట్ చేసుకోండి, ఉద్ధరించడానికి ప్రయత్నం చేయండి. మీరు చెడ్డవారని నేను అనట్లే. మీరు తినేశారు, డబ్బు మీరు మింగేశారు, లేకపోతే డబ్బుకు అమ్ముడిపోయారని నేను చెప్పట్లే. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి, మీ లోపాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. చిన్న చిన్న ఇష్యూసో లేకపోతే ఎవడో మెసేజ్లు పంపాడానో, ఎవరో మెసేజ్ వాళ్ళు ఇష్టపడి పంపుకుంటారు, లేకపోతే ఇంకోటి చేసుకుంటారు. అది మనకు అనవసరం అండి. కానీ ప్రజలకి ఏం నష్టపోతున్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు, ఏ విధంగా మోసపోతున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎట్లా మోసం చేసింది, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందా, దాని మీద ఫోకస్ పెట్టండి. ఎన్ని హామీలు ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వం? అది వదిలేశారు, అది పక్కన పెట్టేశారు మీరు. నేను వెళ్ళాను, కానీ నేను డైరెక్ట్గా వెళ్తే అక్కడ హోటల్కి పవన్ కళ్యాణ్ మనుషులు నన్ను కొట్టేస్తారు. ఒక్కరిని కొట్టిన చరిత్ర పవన్ కళ్యాణ్ బాడీ గార్డ్స్ కానీ వీళ్ళకి కానీ ఎవరికైనా ఉందా అండి? ఎవరైనా కొట్టారా? ఎందుకు కొట్టేస్తారు? కరెక్షన్ చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరంటే నాకు ఫస్ట్లో చాలా అభిమానం ఉండేది. మీరు పవన్ కళ్యాణ్ అని కాదు, మీరు సామాజికంగా మీరు సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, సమాజం గురించి మీరు ప్రాణాలకు కూడా తెగించేస్తారేమో అనే భ్రమలో ఉండేవాడిని నేను ఆ రోజు మీతో అంతసేపు టైం స్పెండ్ చేశా. కానీ ఫస్ట్ టైం నాకు మీ మీద ఎక్కడ బాధ అనిపించింది, ఎక్కడ నేను మైనస్ మీకు మార్క్స్ వేశాను అంటే, శ్రీరెడ్డి వచ్చి మీతో చెప్పింది, అన్నా నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను. మీరేం చేశారు? 3 కెమెరాలు పెట్టారు ఆ అమ్మాయికి. ఏ యాంగిల్ మిస్ అవ్వకూడదని 3 కెమెరాలు పెట్టారు. చాలా ఫీల్ అయ్యా. ఆపాల్సింది పోయి ఆ అమ్మాయిని అలా చేయకుండా మీరు మీ జర్నలిజం తెలివితేటలతోటో లేకపోతే మీ మీడియా పవర్తోటో ఎవరన్నా పెద్దలను పిలిపించి మాట్లాడేది పోయి ఆ అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేసి 3 కెమెరాలు పంపారు మీరు అక్కడికి. సో నేను ఆ విషయం మీకు అడిగాను, 3 కెమెరాలు పంపిస్తారా మీరు? ఎలాంటి జర్నలిజం చేస్తున్నారు మీరు? జర్నలిజం వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు. అసలు జర్నలిజం విలువలు అంటే తెలుసా మీకు? ఇప్పుడు మీరు నా మీద గ్లడ్జ్ పెట్టుకుని మీరు ఏం పీకుతారో పీక్కోండి. మీరు తెలివైన వాళ్ళు అయితే సమాజం పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మీరు సమాజం మీద దృష్టి పెట్టండి, వ్యక్తుల మీద కాదు. 3 కెమెరాలు పెట్టిన పాపానికి మీ ఛానల్ వాళ్ళు నన్ను తర్వాత పిలిపిస్తే, ఒక డిబేట్కి పిలిస్తే వాళ్ళ ముఖం మీదే చెప్పాను, మీరు మూర్తి గారికి చెప్పండి నేను మీ ఛానల్కి రాను. బికాస్ ఆ అమ్మాయి శ్రీరెడ్డి మా మీద ఎగెనెస్ట్గా మాట్లాడినా, మీడియా మీద ఎగెనెస్ట్గా మాట్లాడినా, ఆ అమ్మాయి ఒక స్త్రీ. ఆ అమ్మాయికి మీరు 3 కెమెరాలు పెట్టారు, తప్పు. ఆ విషయంలో ఆ అమ్మాయి చేస్తానంది. మీరు ఏం చేయాలి? కౌన్సిలింగ్ చేయాలి, లేదా మాట్లాడాలి, లేదా సర్దడానికి ట్రై చేయాలి. ఏ ప్రయత్నం చేయకుండా 3 కెమెరాలు పెట్టారు. మీరు చేసిన ఆ తప్పుకి నేను మీ ఛానల్కి రాను. నేను రాకపోవడం వల్ల మీకు ఊడేదేం లేదు, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఒక వ్యక్తి నీ ఛానల్కి రాను అంటున్నాడంటే మీరు అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏ కైండ్ ఆఫ్ జర్నలిజం చేస్తున్నారనేది మీరు అర్థం చేసుకోండి అని చెప్పాను నేను మీకు. అప్పుడైనా మీకు అర్థమై ఉండాలి. అదే శ్రీరెడ్డి పోని మిమ్మల్ని నమ్ముకుని వస్తే, మీరు నా చెల్లి అన్నారు, నా చెల్లి లాంటిది అన్నారు, ఎన్నో చెప్పారు. కానీ ఏం చేశారు? చివరికి 15 మంది ఆ అమ్మాయికి ఎగెనెస్ట్గా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆ అమ్మాయిని కొట్టించడానికి. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని పిలిచి, అది ఎంతవరకు న్యాయం? అది న్యాయమా? మళ్ళీ వాళ్ళు ఏం కొట్టుకుంటారో చూపించడానికి కూడా ప్రతి చోట కెమెరాలు ఫిక్స్ చేసుకున్నారు. అది ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా? మరి ఇందులో మీరు చేసిన జర్నలిజం ఏంటి?
మీరు చేసిన విలువలు గల జర్నలిజం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించుకోండి మూర్తి గారు. మీకు గట్స్ ఉన్నాయి, చాలా గట్స్ ఉన్నాయి. అవసరమైతే నేను చచ్చిపోతా, నా ప్రాణాలు ఇచ్చేస్తా, ఇప్పుడు నా స్టాఫే నాకు వెనక నుంచి బుల్లెట్లు దింపేశారు, నా ఒళ్ళంతా జల్లెడు చేశారు. పొరపాటు. మీరు జల్లెడు చేస్తూ ఉంటారు అందరికీ నమ్మించి మీరు నమ్మించి మోసం చేస్తారండి. ఎగ్జాంపుల్ శ్రీరెడ్డి విషయం అండ్ పవన్ కళ్యాణ్ విషయం. మీరు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిందో, మీరు ఇది చేసిందో ఏం లేదండి. అక్కడ ప్రత్యేకంగా శ్రద్ధ చూపింది చాలామంది ఉన్నారు. అండ్ దిలీప్ శంకర్ చెప్పాడు ఒకసారి, ఏదో ఆ భగవంతుని దయ వల్ల అనుకోకుండా ఆ రోజు నేను అక్కడ ఉండడం అలా. ఈజ్ ఎ జెన్యూన్. మీరు ఎప్పుడైనా చెప్పగలిగారా? ఏదో భగవంతుడి దయ వల్ల అది ఇన్ని ఛానల్స్, ఆ రోజు మహేష్ కత్తి కోసం ఎన్ని ఛానల్స్ వెయిట్ చేసినాయి, ఎన్ని కార్లు వెయిట్ చేసాయి అనేది కూడా మీకు తెలుసు. ఎట్లయినా తీసుకురండి అని చెప్పేసి మీరు మా వాళ్ళని బ్రతిమలాడడం, కార్లు ఇచ్చి పంపించడం అన్నీ నాకు తెలుసు. పొద్దుటి నుంచి మీ దగ్గరికి రాకుండా అతను హ్యాండ్ ఇస్తున్నందుకు అతనికి మీ మీద కూడా ఎంతో కొంత గౌరవం ఉండి మీ దగ్గర అక్కడికి వచ్చాడు. సార్ మీరు నమ్మిస్తారు, కానీ వాళ్ళని కాపాడడం రావట్లేదు. మీరు శ్రీరెడ్డిని కాపాడలేకపోయారు, అందుకు మీరు సిగ్గుపడాలి. అంతమందిని పిలిపిస్తారండి ఆ అమ్మాయిని కొట్టడానికి. ఆ అమ్మాయితో డిబేట్ అన్నప్పుడు ఆ అమ్మాయిని పెట్టాలి, ఇంకొకరిని పెట్టాలి. మీరు అది అర్థం చేసుకోండి. ఎందుకంటే మహేష్ కత్తి వద్దనుకున్నాడు, డిసైడెడ్. అతను ఇంకా నెక్స్ట్ మీరు మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. మీ మీద ఉన్న నమ్మకంతో ఆయన మీ దగ్గర చెప్పడం, మీరు పంపించడం జరిగింది. అందులో మీరు ఉద్ధరించింది ఏం లేదు. మర్చిపోండి ఇంక అంతే, వదిలేసాను. నేను మీకు ఎలాంటి వీడియోలు మహేష్ కత్తి గురించి నేను పంపలేదు. మీరు పంపానని చెప్పి ఆయనకి చెప్పారు. దానికి భయపడిపోయే వ్యక్తి కూడా అతను కాదు. అతను వద్దనుకున్నాడు, వదిలేశాడు, అయిపోయింది. సో మ్యాటర్ క్లోజ్. ఇప్పుడు మీ నస్ ఏంటి? దేశాన్ని ఉద్ధరిస్తారా మీరు? ఏది? ఆ హోటల్కి వెళ్ళి ఖాళీ టేబుల్స్, ఖాళీ చైర్స్, అంతకుముందు వీడియోలు కూడా ఉన్నాయి, నేను తీసాను. సార్ అక్కడ డబ్బు ఇచ్చినా, చెక్ ఇచ్చినా, రిసీట్ ఇస్తా అంటున్నారు. సార్ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా అంత క్లియర్గా రిసీట్ ఇస్తున్నారా? పార్టీలు ఎలా నడుపుతారు సార్ డొనేషన్స్ లేకుండా? మీకు తెలుసా లేదో, ఎన్టీఆర్ గారు కూడా జోలు పట్టుకుని అంతా తిరిగారు సార్, కలెక్ట్ చేసుకున్నారు సార్. దానికి ఎప్పుడు రిసీట్స్ చిన్న చిన్న అమౌంట్స్ ఎవరికి తోసిందో వాళ్ళు ఇస్తే ఆయన పార్టీ ఫండ్గా నిలబెట్టుకున్నాడు, ఆయన పార్టీ ఫండ్గా చేసుకున్నాడు. ఆయన పార్టీలో కార్యకర్తలకు ఎంతో చేస్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. అవన్నీ నేను మాట్లాడినండి, అది మీరు తెలుసుకోవాలండి. పవన్ కళ్యాణే కావాలనుకుంటే అక్కడ హోటల్లో పెట్టుకుని మీరు ఇస్తారా, ఇవ్వరా, లేకపోతే ఎంత ఇస్తారా, అంత ఇస్తారా అని అడగని అవసరం లేదు సార్. కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి సార్. అతను డబ్బు అన్నీ వదులుకొని, సార్ నేను గతంలో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు రాజకీయాలకి? డబ్బే కావాలనుకుంటే ఇంట్లో కూర్చుంటే వచ్చే డబ్బుని పక్కన పెట్టి ప్రజలకి ఏదన్నా చెయ్యాలని చెప్పి తపంతో వస్తున్నాడు సార్. మీరు ఎందుకు తొందరపడిపోయి ఆయన ఏదో అనేసి ఏదో చేసేయాలని ట్రై చేస్తున్నారు? కంగారు పడకండి. ఆయన ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు, ఆయన సీఎం అవుతాడో లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అవుతాడో. అప్పుడైనా పొరపాట్లు జరిగితే అప్పుడు మాట్లాడండి సార్. ఎందుకు తొందరపడుతున్నారు? ఈరోజు తినేయడానికి తినేసి ఏదో ఆయన ఉద్ధరించేసుకోవడానికి వస్తున్నాడంటే మీరెలా నమ్ముతున్నారు? మీరు అమ్ముడు పోలేదంటే నేను నమ్మట్లేదు సార్ మిమ్మల్ని. మీరు అమ్ముడు పోలేదు, నేను నమ్మట్లే మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ అమ్ముడు పోతున్నాడు అనే విషయం మీరెలా నమ్ముతున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? అది తెలుసుకోండి సార్. కొంచెం మీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను నమ్మట్లే. మీరు డబ్బుకు అమ్ముడిపోయే రకం కాదు. కానీ మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకుని ఒక అమాయకమైన జర్నలిజం చేస్తున్నారు, ఇన్నోసెంట్ జర్నలిజం. మీరు విలువలతో కూడిన జర్నలిజం అనేది మీకు తెలియదు అసలు, మీరు చేయలేకపోతున్నారు. ఏమన్నా అంటే 2.5 డికేడ్స్ అంటారు, లేకపోతే ఇంకొకటి అంటారు. మీరు 25 సంవత్సరాల అనుభవం దేనికోసం అండి? అన్నయ్య అని వచ్చిన శ్రీరెడ్డిని కాపాడలేకపోయిన మీ జర్నలిజం, 3 కెమెరాలతో తీసిన జర్నలిజం, అది జర్నలిజమా? విలువలు తెలుసుకోండి సార్. మీరు ఎలా పడితే అలా అనవద్దు సార్. పవన్ కళ్యాణ్ని అనవసరంగా అనాల్సిన అవసరం లేదు, అనకూడదు. తినడానికి రాలేదు, పవర్లోకి వచ్చిన తర్వాత పొరపాటు జరిగితే మీరు మాట్లాడండి. ఇంకా ఏమీ జరగలేదు, ఇంకా ఎలక్షనే జరగలేదు, ఏం మాట్లాడుతున్నారు సార్? ఎలా మాట్లాడుతున్నారు సార్? దేనికి? అలాంటి మాటలు నిలబడవు. చివరికి మీలాంటి వ్యక్తులు ఏ దిక్కు లేకుండా అయిపోతారు. అది దయచేసి మీకున్న తెలివితేటలు, మీకున్న గట్స్, మీరు తెలివైన వాళ్ళు, గట్స్ ఉన్నవాడు, డబ్బుకు అమ్ముడు పోని వ్యక్తి, ఈ 3 సర్టిఫికేట్లు ఇస్తున్నాను. దానితో దేశానికి ఉపయోగపడే పని చేయండి ప్లీజ్.
స్టేట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ సమస్య ఒకటే సమస్య కాదు. పవన్ కళ్యాణ్ ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, ప్రతి అడ్డమైన వాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం దేనికండి? మీరు అనుకోవచ్చు నేను ఇన్ని మాట్లాడుతున్నానంటే రేపొద్దుట పవన్ కళ్యాణ్ సీట్ ఇస్తారేమో లేకపోతే ఇంకోటేమో. నెవ్వర్. నేను సీట్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను నిలబడే ఉద్దేశం లేదు. ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి. కొంతమంది మేధావులు అంటారు, ఓహో వీడేదో సీట్ కావాలనుకుంటున్నాడేమో అని. నెవర్. అండ్ నేను అతి త్వరలోనే ఒకటి అనౌన్స్ చేస్తానండి. పవన్ కళ్యాణ్ కోసం నేనేం చేయబోతున్నాను, ఎందుకు చేయబోతున్నానో కూడా నేను త్వరలో అనౌన్స్ చేస్తానండి. నేను ఒకటే నమ్ముతున్నానండి, ఆయన సిన్సియర్గా జనంలోకి వచ్చి జనం కోసం పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నారండి. జనం కోసం ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఆయన ఏదో చెయ్యాలనుకుంటున్నారు. చేయనియండి. ఎందుకు భయపడతారు? మీకేంటి నష్టం? చేయనివ్వండి దయచేసి. మీరు విలువలతో కూడిన జర్నలిజం నేర్చుకోండి. మహేష్ కత్తి విషయంలో మీరు ఉద్ధరించింది ఏమీ లేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు కానీ ఇంకొకరు కానీ, దిలీప్ శంకర పాపం చాలా సిన్సియర్గా చెప్పాడండి. అతను భగవంతుడి దయ వల్ల నేను ఆ రోజు అనుకోకుండా అక్కడ ఉన్నాను. దట్ ఈస్ కాల్డ్ సిన్సియారిటీ అండి. నేనే ఉద్ధరించేశాను, నేనే చేశాను, పొరపాటు అండి. తప్పు అండి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అభిమానులు మమ్మల్ని కొట్టేస్తారు, చంపేస్తారనే మాటలు మీరు మాట్లాడకండి. వాళ్ళు ట్రోల్ చేస్తారు. మీరు అబద్ధం ఆడితే దాన్ని కరెక్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన ఫైటింగ్ చూసిన ఫ్యాన్స్ కాదు, ఆయన డ్యాన్సులు చూసిన ఫ్యాన్స్ కాదు. మళ్ళీ చెప్తున్నానండి, ఆయన క్యారెక్టర్ని ఇష్టపడి ఆయన క్యారెక్టర్ చూసిన అభిమానులు. ఆయన క్యారెక్టర్లో నిజాయితీ ఉందని నేను కూడా నమ్ముతున్నాను. వాళ్ళు కూడా అదే నమ్మారు. మీరు దాని మీదే బురద చల్లడానికి చూస్తే మీ క్యారెక్టర్ ఇలాగే నష్టపోతారు. దయచేసి జనానికి పనికొచ్చేది చేయండి. ఎంతోమంది జర్నలిస్టులు అండి, ప్రాణాలకు తెగించిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది జర్నలిస్టులు ఇప్పటికీ కూడా నాకు తెలుసు కష్టపడతారు జనం కోసం. అసలు జర్నలిజం వాళ్ళు చేసేదే ఏదో సాధించాలని. అంతేగాని వీడికి అక్కడి నుంచి మెసేజ్లు వచ్చినాయి, ఈ మెసేజ్లు వెళ్ళినాయి, ఆ మెసేజ్లు వెళ్ళినాయి, వాడిని గోకాడు, వాడిని ఈడు గోకాడు. ఏంటండి అది జర్నలిజమా? సిగ్గుపడండి సార్. దయచేసి విలువలతో కూడిన జర్నలిజం చేయండి. ఇంకా ఉన్నాయి మాట్లాడడానికి, కానీ ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.